ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రధాన హెడ్లైన్స్ చూసుకుంటే ఇందులో ముఖ్యంగా 6,71,757 కోట్లు అప్పు. ఇది తెలంగాణ అప్పు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన గత ప్రభుత్వం అంటూ ఒక వార్త. అయితే ఇందులో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. ప్రస్తుతం అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఖజానాలో చిల్లిగవ్వ లేకుండా చేసిందని ధ్వజమెత్తింది. 2014లో మిగులు రాష్ట్రంగా దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే దీనికి ముఖ్యంగా బడ్జెటేతర రుణాలు పేరుకుపోవడమే కారణం. మరి బడ్జెటేతర రుణాలు అంటే బడ్జెట్లో చూపించిన వాటి కోసం కాకుండా వేరే వాటి కోసం ఎక్కువగా రుణాలు తీసుకోవడం ప్రధాన కారణం. బడ్జెట్ వ్యయాల్లో రాష్ట్రానికి దేశంలో 17వ స్థానం. మన కన్నా కింద పంజాబ్ రాష్ట్రం ఒకటే ఉంది. అంటే బడ్జెట్లో మనం కొన్ని అభివృద్ధి పనులకు కొంత బడ్జెట్ ఈసారి ఖర్చు పెడదామని కేటాయించినా కూడా దానికి ఖర్చు చేయకుండా ఉండడం వల్ల మనకు ఈ 17వ స్థానం వచ్చింది. అంటే చూపించిన బడ్జెట్ లక్షల కోట్లలో ఉంటే ఖర్చు పెట్టింది వేల కోట్లలో ఉందన్నట్టు ఈ యొక్క వార్త అనేది ఇక్కడ రావడం జరిగింది. బీఆర్ఎస్ది ఆర్థిక విధ్వంసం. రోజువారీ అవసరాల కోసం ఆర్బీఐ వద్ద నిల్చునే పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులను బ్యాంకులు ఎగవేతదారులుగా గుర్తించే దుస్థితికి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. శ్వేతపత్రంలోని లెక్కలన్నీ ఆర్బీఐ కాగు నుంచి తీసుకున్నవే. హరీష్ వద్ద పనిచేసిన ఆర్థిక కార్యదర్శి సంతకం చేసిందే. రాజకీయాల కోసం కాదు, ప్రజల కోసమే ఆలోచిస్తున్నాం. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. నీళ్లు అమ్ముతామని చెప్పి అప్పు తెచ్చారు. కాళేశ్వరంపై బ్యాంకులను మభ్యపెట్టిన గత సర్కార్ అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకే. 1,00,000 కోట్లతో నీళ్ళిచ్చింది 1,00,000 ఎకరాలకే. కాళేశ్వరం దోషులను వదలం మంత్రి ఉత్తమ్. అప్పులు కాదు ఆస్తులు పెంచాం. 10 ఏళ్ల పాలనపై బీఆర్ఎస్ బుక్లెట్ విడుదల. ప్రగతిదారులు నిర్మించాం. 1,00,000 కోట్ల బడ్జెట్ను 2.9 లక్షల కోట్లకు పెంచామని చెప్పేసి హరీష్ రావు వ్యాఖ్య. ఆర్థిక అరాచకం. 10 ఏళ్లలో 2 ఫామ్ హౌజులు తప్ప ఆస్తులు సృష్టించలేదు. ఆర్థిక పరిస్థితిపై వాస్తవ విషయాలు వెల్లడించేందుకే శ్వేతపత్రం. విపక్షాలు మాకు శత్రువులు కాదు, ప్రత్యర్థులు మాత్రమే అంటూ బట్టి విక్రమార్క గారు ఒక వార్త. సన్నద్ధంగా ఉండండి, కోవిడ్పై మాక్ డ్రిల్ పూర్తి చేయండి. కోవిడ్పై ఉన్నత స్థాయి సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర. మరో 6 కేసులు, అన్ని హైదరాబాదులో అని ఒక వార్త. రాజద్రోహం ఇకపై దేశద్రోహం. ప్రభుత్వాన్ని అంటే ఊరుకుంటాం, దేశాన్ని విమర్శిస్తే జైలుకే. ప్రపంచంలోనే అత్యాధునిక న్యాయ వ్యవస్థ. నాటి బ్రిటిష్ చట్టాల్లో శిక్షకు ప్రాధాన్యం, నేటి చట్టాలతో న్యాయానికి పెద్దపీట. భారతీయ ఆలోచనలతో రూపొందించాం. మోదీ హయం ఉగ్రవాదంపై ఉక్కుపాదమే. మహిళలకు ఈ ఎఫ్ఐఆర్ అవకాశం. దేశమంతటా 0 ఎఫ్ఐఆర్ సదుపాయం. నేరాన్ని అంగీకరిస్తే శిక్ష తీవ్రత తగ్గింపు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి అని చెప్పేసి న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఒక వార్త. బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్. విజేత పల్లవి ప్రశాంత్, అతని సోదరుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు ప్రశాంత్ను ఏవనగా అతని సోదరుడు మనోహర్ను ఏటుగా పేర్కొంటూ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరూ 3 రోజులుగా పరారీలో ఉండగా ప్రశాంత్ స్వగ్రామం గజ్వెల్లోని కొల్గూరులో బుధవారం అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి ఈ యొక్క వార్త. అయితే ఆ రోజు బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అయిన తర్వాత అతడు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళి బయటికి వచ్చినప్పుడు అతనికి ఒక ఊరేగింపు లాంటి కార్యక్రమం చేయాలని అతని సోదరుడు కానీ కొంతమంది స్నేహితులు కానీ ప్రయత్నం చేశారు. అయితే అక్కడ వారి ఊరేగింపులో మరి బిగ్ బాస్ విజేతలో అంటే పల్లవి ప్రశాంత్తో పాటుగా ఆ పోటీదారులుగా పాల్గొన్న కార్లపై దాడి జరుగుతుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు వద్దని వాళ్లకు నచ్చజెప్పి ప్రశాంత్ను ఈ కార్యక్రమం చేసుకుంటే అల్లర్లు జరిగేటట్టున్నాయని చెప్పేసి అతన్ని వేరే గేటు నుంచి వెళ్ళి పంపించిన తిరిగి అతడు మళ్ళీ వచ్చి ఆ ఊరేగింపును కొనసాగించడం వల్ల అక్కడ ఒకటి బస్సు అద్దాలను బలగొట్టే రీతిలో అక్కడ ఒక ఘటన జరిగిందని, దీనికి ప్రధాన కారణం ప్రశాంత్ అతడి సోదరుడే అని చెప్పేసి వాళ్ళ మీద కేసు అయితే నమోదు అయ్యింది. వారిని అరెస్టు కూడా చేయడం జరిగిందని ఈ వార్త.